నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. హారతి పళ్ళెంలో పెట్టి గెలుపును బాబుకు ఇచ్చేద్దాం అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ పెట్టడమే కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చక్కగా హారతి పళ్ళెంలో పండు తాంబూలం పట్టుబట్టలు పెట్టి మరీ గెలుపుని అందిస్తున్నట్టుగా ఒక ఫోటోని కూడా నేను ఇక్కడ పెట్టాను. ఎస్, ఇది ఏఐలో క్రియేట్ చేసిందే. వెనకాల వైసీపీ కార్యకర్తలు చూస్తే లబోదిబోమని బాధపడుతున్నట్టుగా నేను ఈ ఫోటోని క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకని అంటే ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అలాగున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా 151 సీట్ల థమ్మింగ్ మెజారిటీ తోటి గెలుపుని అందించారు. కానీ దానిని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేకపోయారు. అసలు జగన్మోహన్ రెడ్డికి గెలుపు ఎందుకు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనంటే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి పదే పదే అడిగారు. అలాగే ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు కూడా చేశారు. జనానికి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి లాగా పేద ప్రజల కోసం పనిచేసే ఒక స్వభావం ఉంటుందేమో అని చెప్పేసి చాలామంది భావించారు. కానీ ఆయన మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నారు. ఎక్కడా కూడా జనానికి దగ్గరగా ఉండకుండా ప్యాలెస్లోని ఆ 4 గోడలకే పరిమితమైపోయి 4 గోడల మధ్య నుంచే ఉండిపోయి అధికారులతో మాత్రమే మాట్లాడుతూ కనీసం ప్రజాప్రతినిధులకి అంటే వైసీపీ నాయకులకి కూడా టచ్లో లేకుండా ఉండిపోయారు 5 ఏళ్ళు. బయటకు వస్తే కూడా పరదాల మాటున రావటం, కంచెల మాటున రావటం, అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటం, అరగంటకు మించి ఉండరు. ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టినా, పబ్లిక్ మీటింగ్ పెట్టినా కానీ బటన్ నొక్కే కార్యక్రమానికి తప్ప విడిగా రారు. సో ఇది జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్ళు చూశారు. ఇది మాత్రమే కాకుండా జనానికి ఒక భయాన్ని చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి. సో అదంతా కూడా నేను తప్పకుండా తెలియజేస్తాను. దానికన్నా ముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనానికి దూరంగా వెళ్ళిపోయారు. కేవలం ఎలక్షన్ల టైంలో ఆయన ఏదన్నా పాదయాత్ర చేస్తేనో లేకపోతే ఏదన్నా ఓదార్పు యాత్రలు చేస్తే తప్ప ఆయన బయటకు రావటం లేదు కూడా. ఇప్పుడు కూడా ఎప్పుడు బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటూ తనకి చాలా దగ్గరగా ఉండే వైసీపీ నాయకులతో మాత్రమే మాట్లాడుతున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదు, పార్టీ నాయకులకు కూడా అందుబాటులో ఉండటం లేదు అనే విమర్శను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు వాళ్ళతో మాట్లాడకపోయినా ప్రజలు ఆ 11 సీట్లైనా ఇచ్చారు కదా. మరి ప్రతిపక్ష హోదా రాకపోయినా, ప్రజలు ఇవ్వకపోయినా అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద లేదా? ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ అంటే మేమే కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ప్రతిపక్ష పార్టీ తామే అయినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద గళం విప్పితే ఆ పార్టీకి ఎంత మైలేజ్ ఉంటుంది? సరే, గతంలో కొన్ని తప్పులు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులేంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఎక్కడా కూడా పరిశ్రమల్ని తీసుకురాలేదు. ఉన్న పరిశ్రమల్ని అటు కియా లాంటి వాళ్ళని బెదిరిస్తే ఎంతమంది భయపడిపోయి అసలు ఆంధ్ర వైపు చూడకుండా పారిపోయిన పరిశ్రమదారులు ఎంతమంది ఉన్నారో మనం చాలామందిని చెప్పొచ్చు. ఇక్కడ ఆల్రెడీ పెట్టుబడి పెడతాము అని చెప్పేసి 2014-19 మధ్య వచ్చిన వాళ్ళు, ఒప్పందాలు కుదుర్చుకున్న వాళ్ళు కూడా ఎంతమంది వెళ్ళిపోయారో చెప్పాలంటే ఇంకొక ఎపిసోడ్ చేయాలి మనం. సో అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ నేత గళ్ళా జయదేవ్. ఆయన చిత్తూరు ప్రాంతానికి చెందిన వ్యక్తే. చిత్తూరులోనే తన ప్లాంట్ని, అమర్ రాజా బ్యాటరీస్ని పెడతామంటే అసలు తరిమేసింది వైసీపీ. అలాగే ఇంకా చెప్పాలంటే కల్తీ మద్యం వ్యాపారం ప్రభుత్వమే చేసిందని కూడా ఆ ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. వైసీపీకి సంబంధించిన నాయకుల దగ్గర నుంచి చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టడమే ఒక్కటే తరువాయి ఈడీ అక్కడి వరకు వచ్చింది, ఆగింది. ఎందుకు ఆగిందో తెలియలేదు. ఇక తిరుమల లడ్డు వ్యవహారం, ఇవన్నీ కూడా అవినీతికి సంబంధించినవి. ఇక జనాన్ని భయపెట్టే విషయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోలని ప్రజలకి సంబంధించిన పొలాల పాస్బుక్ల మీద వేయటం, అలాగే సర్వే రాళ్ల మీద వేయటాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. కొంతమంది వైసీపీ నాయకులైతే ఇప్పటికీ దాన్ని సమర్థించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చే పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అదేమి జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు ఇచ్చి కొనిపెట్టిన పొలం కాదు కదా, వాళ్ళ తాత ముత్తాతల కాలం నాటి నుండి వస్తోంది. వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? ఆ పాస్ పుస్తకాల మీద, అలాగే సర్వే రాళ్ల మీద. మేము పొద్దున్నే లెగిస్తే ఆ పొలం పనులకు వెళ్తాం, ఆ పొలం మీదే మేము ఆధారపడి బ్రతుకుతాం. మా పొలం సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు ఉండాలి అని చెప్పేసి ప్రశ్నించారు. సరే, సంక్షేమ పథకాల మీద అంటే అందరూ వేసుకుంటారు ఫోటోలు.
అటు తెలుగుదేశం పార్టీ అయితే ఎన్టీఆర్ ఫోటోనో లేకపోతే తెలుగుదేశం పార్టీ గుర్తో వేసుకుంటుంది. ఇటు వైసీపీ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోని మొదట్లో వేసేవాళ్ళు. ఆ తర్వాత అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో లేకుండా గల్లంత అయిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద ఇలాంటివే అన్నీ జగన్మోహన్ రెడ్డి. మొదట్లో వైసీపీ ఫోటో సాక్షి ఛానల్ మీద కూడా ఉండేది. పైగా ఇవాళ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆయన నివాళులు అర్పించడానికి కూడా తన సొంత గ్రామానికి వెళ్ళారు, పులివెందులు వెళ్ళారు. అక్కడ వైఎస్ఆర్ ఘాటి దగ్గర ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. కేవలం ఆయన వర్ధంతికి, జయంతికి మాత్రమే జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడా అనే విమర్శను కూడా ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నారు. అంటే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడో, ఎన్నికల్లో ఆయన ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడో రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు, వీడెప్పుడు గుర్తురాడు. ఒకప్పుడు సాక్షి ఛానల్లో కూడా ఎప్పుడు ఆ మూలన లోగో మీద రాజశేఖర రెడ్డి ఫోటో ఉండేది, దాని మీద పూలు పడుతూ ఉండేవి. ఆ తర్వాత అది లేచిపోయింది, సాక్షి ఛానల్ లోగో కూడా మారిపోయింది, సాక్షి న్యూస్ పేపర్ లోగో కూడా మారిపోయింది. ఎందుకు మార్చేశారో అర్థం కాదు. ఎందుకు మార్చారనే దానికి సరైన కారణం లేదు. ఇలా అన్ని విషయాల్లోనూ అంటే ప్రజలకి ఏవైతే జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేశాయో అవన్నీ చివరికి రాజశేఖర్ రెడ్డితో సహా దూరం చేసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ కారణాలు ఒకెత్తైతే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంటే తనలో మార్పు రాలేదు, నేను అలాగే ఉన్నాను, పాత జగన్మోహన్ రెడ్డినే, అదే నిరంకుశత్వం, అదే నియంతృత్వం నాలో ఇంకా ఇర్రింకిపోయి ఉన్నాయి, అవి పోవు అని చెప్పేసి చూపించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో కూడా మాట మార్చారు. మళ్ళీ మొన్నటి వరకు అయితే విశాఖపట్నమే రాజధాని అన్నారు. విశాఖపట్నంలో నేను అక్కడ కాపురం కూడా ఉండబోతున్నానన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఆ మావిగన్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఉన్నాయి. విజయవాడ ఆల్రెడీ పెద్ద సిటీ, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విశాలమైన రహదారులు ఉన్నాయి గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ మధ్య. సో కాబట్టి ఆ రహదారుల పక్కనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే విశాఖపట్నంలో పోర్టు లేదా, హార్బర్ లేదా? ఎందుకని అంటే ఇప్పుడు మళ్ళీ మావిగన్ అనే విషయాన్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళంతా చెప్తున్న మాట ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో హార్బర్ కూడా ఉంది, మచిలీపట్నంలో అక్కడ పోర్టు కూడా తెచ్చుకోవచ్చు మనం చెప్తున్నారు. అదే హార్బరు, అదే పోర్టు విశాఖపట్నంలో కూడా ఉన్నాయి కదా, మళ్ళీ మాట మార్చడం దేనికి? అంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అస్థిరత తీసుకురావాలని చూస్తున్నారు, అభివృద్ధికి అడ్డుపడాలని చూస్తున్నారు. కొత్తగా ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకూడదు, అమరావతి డెవలప్ అవ్వకూడదు. అమరావతిలో పెట్టుబడులు పెడితే అమరావతి డెవలప్ అవుతుంది, దానికి ఆ డెవలప్మెంట్ని ఎవరు ఆపలేరు. ఒకప్పుడు హైదరాబాద్లో కనుక మైక్రోసాఫ్ట్ లాంటి ఒక దిగ్గజ కంపెనీ వచ్చి పెట్టుబడి పెడితే అక్కడ గ్రౌండ్ అయితే ఆ అభివృద్ధి ఎలా అంచెలంచెలుగా ఎదిగిపోతూ వెళ్ళి హైదరాబాద్ ఒక మహానగరంగా మారిపోయి తెలంగాణకి 40% ఇన్కమ్ హైదరాబాద్ నుంచే వచ్చేలాగా ఎలా మారిపోయిందో అలా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక అమరావతి, ఒక విశాఖపట్నం, ఒక రాయలసీమ అలా మారిపోతే ఖచ్చితంగా ఇక తెలుగుదేశం పార్టీనో లేకపోతే జనసేన పార్టీని గుర్తుపెట్టుకుంటారు తప్ప వైసీపీని గుర్తు చేసుకునే నాథుడు ఉండడు. అందుకనే మనం ఇలా అడ్డుపడాలి అనే దానికి ఫిక్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. నేను వస్తే పరిశ్రమల్ని తరిమేస్తా అని చెప్తున్నారు. మొన్నటికి మొన్న సాగర్ కంపెనీ అనే డిఫెన్స్ కంపెనీని తరిమేస్తాను నేను వస్తే అన్నారు. పీపీపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఎవరైతే ఉంటారో అంటే ప్రభుత్వ ఆసుపత్రులు కమ్ వైద్యశాలల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే ముందుకు వస్తానన్నారో వాళ్ళందరినీ కూడా నేను తరిమేస్తాను, నేను వస్తే ఆంధ్రప్రదేశ్లో నుంచి తరిమేస్తాను, కోర్టుల్లో కేసులు వేస్తామని చెప్పేసి అన్నారు. ఇదంతా కూడా అభివృద్ధికి అడ్డుపడటమే అని చెప్పేసి ప్రజలకు అర్థం కాదా? ఇది వైసీపీకి తీరని దెబ్బ కాదా? పూడ్చుకోలేనంత నష్టం కాదా? సో ఇలాంటి నష్టాన్ని చేకూర్చుకుంటే హారతి పళ్ళెల్లో పెట్టి మరీ గెలుపుని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి ఇచ్చేసినట్టు కాదా? సో అందుకనే నేను టైటిల్లో అలా పెట్టాను. అందులో తప్పు లేదని నాకు అనిపిస్తోంది. ఇలాంటి తప్పులు రాజకీయ నాయకులు ఎవరూ చేయలేదని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను చెప్పింది తప్పు అనుకుంటున్నారా, రైట్ అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇలా హారతి పళ్ళెల్లో పెట్టి మరి చంద్రబాబుకి గెలుపు ఇవ్వటంలో ఏమైనా డౌట్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.